భక్తులు 4 రకాలు. మొదటిది ఆర్తులు, కష్టాలలో ఉన్నవారు. జీవితంలో ఏదైనా ఆపద లేదా దుఃఖం వచ్చినప్పుడు దేవుడిని మొక్కునేవారు. 2 జిజ్ఞాసవులు, తెలుసుకోవాలని కోరిక ఉన్నవారు. దేవుడంటే ఎవరు, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు. 3 ఆర్థార్థులు, అంటే కోరికలు ఉన్నవారు. సంపద, పేరు ప్రతిష్టలు లేదా పదవుల కోసం భగవంతుడిని ప్రార్థించేవారు. 4 జ్ఞానులు, సత్యాన్ని గ్రహించిన వారు. పరమాత్మ ఒకడే సత్యమని, అంతటా ఆయనే ఉన్నారని తెలుసుకుని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించేవారు. ఈ 4 జ్ఞాని అంటేనే భగవంతుడికి చాలా ఇష్టం. ఎందుకంటే జ్ఞాని దేవుడిని ఏదో లాభం కోసం కాకుండా కేవలం భక్తితోనే ఆరాధిస్తారు. అయితే కృష్ణుడు వీరందరినీ ఉదార హృదయులు అని పిలిచారు. ఎందుకంటే వారు కనీసం దేవుడిని నమ్ముతున్నారు. జ్ఞాని మాత్రం భగవంతుడి ఆత్మ వంటివాడు. ఎందుకంటే జ్ఞాని తన మనస్సును ఎప్పుడు భగవంతుడితోనే లగ్నం చేసి ఉంటాడు. మనం ఏ ఉద్దేశంతో దేవుడిని మొక్కినా అది మంచిదే, కానీ మెల్లగా కోరికలను వదిలిపెట్టి నిస్వార్థమైన భక్తితో దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. చతుర్విధా భజంతే మాం జనః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః ఉదారాః సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతద్ అస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం